బిడ్డలారా, కుటుంబంలో నా జీవితం నా ఇష్టం, నేను ఎట్లా బ్రతకాలనుకుంటున్నానో అట్లా బ్రతుకుతాను. అత్త కోసం నేనేదో మారను, కోడల కోసం నేనేదో మారను, నా భార్య కోసం నేనేదో మారను, నా భర్త కోసం నేనేదో మారను, నా జీవితం నా ఇష్టమే అన్నావా, గొప్ప కుటుంబాలు పాడైపోతాయి, చిన్న కుటుంబాలు చీలిపోతాయి. ఈ కాలంలో చదువుకునే పిల్లలు, హైటెక్ యుగంలో ఉండే పిల్లలు ఎట్లా ఉంటారో చెప్తా. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, పేరు చెప్పలేను, లైవ్ వెళ్తుంది కాబట్టి. ఆడు పెళ్లి చూపులకు వెళ్ళాడు. విచిత్రం తెలుసా, ఎక్కడో తెలుసా, మన కుక్కడపల్లిలోనే. మేమిద్దరం రూమ్మేట్స్. పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ఇట్లా పెళ్లి చూపులకి వెళ్తున్నానయ్యా, ప్రార్థన చేయి అన్నాడు. వెళ్ళొచ్చాడు. ఏమైంది అన్నా. పెళ్లి చూపులకి వెళ్ళాను, అమ్మాయి నన్ను చూసింది, అమ్మాయి తరపులకు నేను నచ్చాను, వాళ్ళ మధ్యలో నుంచి అమ్మాయి లేచి వాళ్ళందరి మధ్యలో నన్ను పట్టుకొని ఒక్క 5 నిమిషాలు ప్రైవేటుగా మీతో మాట్లాడాలి అంది. నా గుండె జారిపోయింది. నేను ఆడపిల్లలంటేనే గడగడ వణికే ఉండరా, మీకు తెలుసో. ఎప్పుడైతే ఆ మాట అందో, ప్రైవేటుగా మాట్లాడాలని అంటంతో మా అమ్మోళ్ళు తేలమొఖం వేసి అట్టా చూశారు. వాళ్ళ అమ్మోళ్ళు, హైదరాబాద్లో ఇది కామన్, మాట్లాడుకోండి, ఒకరి ఇష్టాలు తెలుసుకోండి అని నేను చెప్పారంట. సరే, ఆ అమ్మాయి వెళ్తూ ఉంటే కసాయి అని ఎదుట గొర్రె పిల్లలు నడుచుకుంటా వెళ్తున్నట్టు వీడు తలకాయ ఉంచి వెళ్ళాడంట. ఆ అమ్మాయి, నేను నిన్ను పెళ్లి చేసుకో, ఇట్లాగే ప్యాంట్ వేసింది. అది ప్యాంటు అదేంటో మరి నా సరిగా అడగలేదు, కానీ అది జీన్ ప్యాంటో ఏం ప్యాంటో అవన్నీ అడగలేదు, కానీ ఇట్లాగే చేతులు పెట్టుకొని, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నన్నుగా ఇష్టపడేవాడు నాకు భర్త కావాలా. ఈ కాలంలో డైలాగ్ ఏంటంటే ఇదే సినిమా డైలాగు. నన్నుగా ఇష్టపడేవాడు నాకు భర్త కావాలా. నువ్వు కోరుకున్నట్టుగా నేను ఉండను. సరే అమ్మా, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను, నీ ఇష్టం ఏంటో చెప్పు, చేద్దాము అని అన్నాడంట. ఆ అమ్మాయి ఏందంట, మొట్టమొదట నీకు చెప్పకుండా నేను సినిమాకి వెళ్తా, ఏ సినిమాకి వెళ్ళాను, ఎవరితో వెళ్ళాను, ఇట్లాంటివి నువ్వు అడగకూడదు. సరే, సినిమాకి ఇది ఉండే అలవాటే కదా. సరే, నాకు హైదరాబాద్లో 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్ అంటే నువ్వు ఇక్కడ పెడార్థాలు తీయొద్దు, బాయ్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్సే. మరి అదేంటో నాకు ఇంతవరకు అర్థం కాల. బాయ్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్సే. నా బాయ్ ఫ్రెండ్స్తో కలిసి అప్పుడప్పుడు క్లబ్కి, పబ్బులకి వెళ్తా. నువ్వు కూడా ఎవరితో వెళ్ళాలంటే వెళ్ళు, నాకేం ఇబ్బంది లేదు. చూడండి, తెగిడిసిన ప్రజలు, నువ్వు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నాకు 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి సినిమాకే వెళ్తాను, పబ్కే వెళ్తాను, నన్ను అడగకూడదు. వీడికి పైప్యాణం పైనే పోయేటట్టు అయిపోయింది. ఏమిరా ఇట్ట మాట్లాడుతుంది అని చెప్పి, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నా జీతం నాదే, చెప్పండి, నీ జీతం నీదే, నీ జీతం నేను అడగను, నా జీతం నువ్వు అడగవద్దు, నీ అకౌంట్ నీదే, నా అకౌంట్ నాదే. ఆఖరిగా నన్ను పొరపాటున శారీ కట్టుకోమని అర్థం. నాకు మోడర్న్ డ్రెస్సే ఇష్టం. ఇప్పుడు మిడ్డీ మీద ఉన్నా కదా, మిడ్డీ బుడ్డి ఉంది కదా, మిడ్డీ మీద ఉన్నా కదా, నేను ఎప్పుడు మోడర్న్ డ్రెస్లోనే తిరుగుతూ ఉంటా. నన్ను చూసి చీర కట్టుకోమన్నావా, నేను పొరపాటును ఒప్పుకోను. నేను ఒకటే చెప్తున్నా, నన్నుగా ఇష్టపడేవాడు నాకు భర్త కావాలి. అమ్మా, ఎట్టాడు సినిమా డైలాగులు ఇంట్లో వాడకండి అమ్మా, అవి సినిమాల్లో జరిగిపోయినాయి. ఒక్క రెవెక్క, అవునా కదా, ఇవి సినిమాల్లో జరిగిపోయినాయి. సినిమా డైలాగులు తీసుకొచ్చి నన్నుగా అంగీకరించేవాడు నాకు భర్త కావాలి. ప్రపంచం అంతా వెతుకు, ఎక్కడ దొరకడమ్మా, ఒకవేళ దొరికాడంటే వాడు కూడా ఆట అయిపోయానమ్మా. నేను అడిగా, ఒరే శంకర్, సారీ సరే మరి నువ్వేం చెప్పావు అన్నా. వీడితో కుదిరినాడా అన్నాడంట. అమ్మాయి, నిన్నుగా నేను అంగీకరిస్తా, అట్ దట్ సేమ్ టైం నువ్వు కూడా నన్నుగా అంగీకరించు, నా ఇష్టాలు కూడా నువ్వు గౌరవించు అందంట. ఇంగ్లీష్లో వై నాట్,
ఎస్, టెల్ మీ అందంట. ఆడు చెప్పాడంట, నాకు ప్యాంటు షర్ట్ అంటే ఎలర్జీ. మరేం కట్టుకుంటావు? చీర జాకెట్ తప్ప ఇంకోటి కట్టుకోను. నాకు మల్లెపూలు అంటే మహాప్రీతి. ఇది జానుడు బెత్తడు కాదు, మోరడు మల్లెపూలు. బారెడ ఇది ఎంత బారెడు మల్లెపూలు. ఇంకొకటి, నా చేతికి వాచీలు గీచీలు నైజంతా ఇక్కడ దాకా గాజులు వేసుకుంటా. నీకు ఇష్టమా అన్నాడంట. నాకు ఆ మాట అంటుంటే ఒరే భలే కౌంటర్ ఇచ్చాను నాయన. మరి అసలు ఆన్సర్ ఏమందో చెప్దామని అనుకొని ఏమందన్నాను. వాట్ నాన్ సెన్స్ ఎవర్ టాకింగ్. చూడండి, ఏవిడి దగ్గరికి వచ్చేసరికి ఏమో తన్నుగా అంగీకరించేవాడు కావాలంట. నీవుగా బ్రతికితే కుటుంబాలు కట్టబడవు. నీవెలా బ్రతకాలనుకుంటావో నీవులాగా జీవిస్తే కుటుంబాలు కట్టబడవు. మీరైనా నేనైనా నీ ఇష్టాన్ని సిలువ వేసి, నా ఇష్టాన్ని సిలువ వేసి యేసయ్య ఎలా బ్రతకమన్నాడో ఆయన చిత్తాన్ని ఏ క్రైస్తవ కుటుంబం నెరవేరుస్తుందో బ్రతుకు కాలమంతా నిత్యము నిలుచు సియోను కొండలాగా కుటుంబాలు ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు.